Hi friends, welcome to our spoken English class day 14. ఒకటి, డోంట్ గో అవుట్, బయటికి వెళ్ళవద్దు. సెకండ్, ఇట్స్ గెట్టింగ్ లేట్, ఆలస్యం అవుతుంది. థర్డ్, డోంట్ వేస్ట్ యువర్ టైం, నీ సమయాన్ని వృధా చేయవద్దు. ఫోర్త్, ఐ మేడ్ ఏ మిస్టేక్, నేను ఒక తప్పు చేశాను. ఫిఫ్త్, హోల్డ్ ఇట్ ప్రాపర్లీ, దాన్ని సరిగా పట్టుకో. సిక్స్త్, హరీ అప్, త్వరగా రా, త్వరపడి. సెవెంత్, ఈట్ క్విక్లీ, త్వరగా తిను. ఎయిత్, ట్రై అగైన్, మళ్ళీ ప్రయత్నించు. నైన్త్, గో అండ్ ప్లే, వెళ్ళి ఆడండి. 10th, ఓపెన్ ద డోర్, తలుపు తెరువు. 11th, క్లోజ్ ద విండో, కిటికీ మూసివేయు. 12th, స్పీక్ ద ట్రూత్, నిజం మాట్లాడు. 13th, బీ క్విట్, నిశ్శబ్దంగా ఉండండి లేదా సైలెన్స్ ప్లీజ్, నిశ్శబ్దంగా ఉండండి. 14th, లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా విను. 15th, హెల్ప్ యువర్ ఫ్రెండ్, నీ స్నేహితుడికి సహాయం చేయు. 16th, కమ్ హియర్, ఇక్కడికి రా. 17th, సిట్ డౌన్, కూర్చోండి. 18th, స్టాండ్ అప్, లేవండి. 19th, డోంట్ బీ యాంగ్రీ, కోపంగా ఉండవద్దు. 20, వర్క్ హార్డ్, కష్టపడి పని చేయు. ఈ విధముగా ఈ 20 వాక్యాలను ఒక 5 సార్లు నోట్బుక్లో రాసి ఒక 10 సార్లు చదివి చక్కగా మననం చెయ్యాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వర్డ్స్ను చూడకుండా రాయడం, చూడకుండా చదవడం చేసి జాగ్రత్తగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు ఇంగ్లీష్ కొన్ని వాక్యాలు చదువుతూ, కొన్ని పదాలను చదువుతూ, అప్పుడప్పుడు కొంచెం గ్రామర్ ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చాలా చక్కగా చదివి, చక్కగా రాసుకొని, చక్కగా జ్ఞాపకం ఉంచుకొని ప్రతిరోజు కొద్దిసేపు ఇంగ్లీష్ పేపర్, ఇంగ్లీష్ వార్తలు చదువుతూ కొంత భాషా ప్రావీణ్యం పొందడానికి కృషి చేయాలి. ముఖ్యంగా వొకాబులరీ, పదాలు ఏ విధంగా పలకాలో కొంచెం సరిచూసుకొని చాలా జాగ్రత్తగా మనము ఇంగ్లీష్ భాషను ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.